హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోతున్న హారర్ స్టోరీ ఏంటంటే పరారైన దెయ్యం. ఈ స్టోరీ చాలా ఏళ్ల క్రితమే జరిగిందనమాట. అప్పట్లో ఇప్పట్లాగా లైట్స్ ఇలాంటివన్నీ ఏమీ లేవు. ఏదన్నా వాళ్ళు నైట్ టైం పని చేసుకోవాలనుకుంటే వెన్నెల వెలుగులోనో లేకపోతే లాంతర్లో అని అంటారు కదా, అలాంటివి యూజ్ చేసుకొని పని చేసుకోవాలన్నమాట. అప్పట్లో అలా ఉండేది. ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి మధ్యలో ఎక్కువ జొన్న చేలు ఉండేవన్నమాట. జొన్న పంట. రోడ్డు ఉంటుంది. రోడ్డు కూడా అప్పట్లో చాలా వెడల్పుగా రాళ్ళన్నీ వేసి దానిపైన మట్టి వేసి, ఆ మట్టి కూడా ఎలాంటి మట్టి అంటే గ్రావెల్ అని పిలుస్తారు. అది ఎలా ఉంటుందంటే చిన్న చిన్న గుండ్రాళ్ళు మాదిరి చిన్న చిన్నగా ఉంటాయి అన్నమాట. చాలా స్ట్రాంగ్ అనమాట. అది వర్షం పడినా సరే అది ఎలాంటి స్లిప్ కానీ అలా ఏం అవ్వదన్నమాట. జారడం ఇలా ఏం ఉండదన్నమాట. స్టాండర్డ్గా ఉంటుంది ఆ గ్రావెల్ అనేది. ఆ గుండ్లన్నీ బాగా పేర్చేసి నీట్గా దానిపైన ఈ గ్రావెల్ని వేసేస్తారనమాట. స్టాండర్డ్గా ఉంటుందన్నమాట ఆ దారి, ఆ రోడ్డు అనేది. అప్పట్లో ఎక్కువ ఇలాంటి రోడ్లే వాడేవాళ్ళు. ఆ రోడ్డుకి రెండు వైపులా జొన్న పంట అనేది ఉండేదన్నమాట. అప్పట్లో ఎక్కువ జొన్నలే పండించేవాళ్ళు. ఎందుకంటే మనలాగా రైస్ తినేవాళ్ళు చాలా తక్కువ అనమాట. అప్పట్లో ఎక్కువ మంది జొన్నలతో జొన్న అన్నం తక్కువ కానీ జొన్నతో సంగటి ఎక్కువ చేసుకుని తినేవాళ్ళు అనమాట. అందుకు జొన్న పంట ఎక్కువ వేసేవాళ్ళు. జొన్నలు కూడా బాగా హైట్గా పెరిగేవి. చాలా ఎత్తుగా అటు సైడ్ ఇటు సైడు ఎలా ఉండేదంటే చూసేదానికి ఒక గోడ కట్టినట్టుగా అటు సైడ్ ఇటు సైడ్ ఉండేదన్నమాట. రోడ్లో క్లియర్గా ఏదన్నా దూరంగా ఉన్నప్పుడు కనిపించేదన్నమాట. స్ట్రైట్గా ఉండేవి రోడ్లు కూడా. ఆ విధంగా ఆ రెండు ఊర్ల మధ్యన ఆ రోడ్డు ఉండేది. ఆ రోడ్డు రెండు వైపులా జొన్న పంట ఉండేది. చాలామంది ఆ రూట్లో వెళ్ళరనమాట. ఎందుకంటే అక్కడ ఒక ఆడదెయ్యం ఉంది, అది ఎప్పుడంటే అప్పుడు తిరుగుతూ ఉంటుంది నైట్ టైమ్స్ అని చెప్పి చాలామంది చెప్పారంట. చాలామంది కూడా చూశారంట. ఎక్కువ తాగే వాళ్ళు ఆ ఊరు నుంచి పక్క ఊరికి వెళ్ళి తాగేసి వస్తూ ఉంటారంట. అలాంటి వాళ్ళకు చాలాసార్లు కనపడింది, చాలామందిని భయపెట్టింది, ఇలా చెప్తూ ఉంటారంట. ఇలా చెప్పడం వల్ల ఇంకా తాగే దగ్గర చాలామంది కలుస్తారు కదా, వీళ్ళందరికీ కూడా ఈ విషయం తెలుసు అనమాట. కొత్తగా ఒక అతను ఆ ఊరికి వెళ్ళాడంట. అతనికి బాగా డ్రింక్ అలవాటు ఉందంట. అతను కొంతమందిని అడిగాడు, ఎక్కడుంది షాప్ అని అడగగానే పక్క ఊరికి వెళ్ళాలి అని చెప్పారంట. అతను ఏం చేశాడు, పనికి వెళ్ళేసి సాయంత్రం 5 కల్లా ఇంటికి వచ్చేసి 5 గంటలకు బయలుదేరి వెళ్ళాడంట ఆ ఊరికి తాగడానికి. అలా వెళ్ళేసి బాగా తాగి 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 రాత్రి 10:30, 11 అంతవరకు తాగుతూనే ఉన్నాడంట అతను. బాగా రాత్రి అయిపోయిందంట. అందులో ఆ రోజు బాగా వెన్నెల రాత్రి బాగా. ఇంకా అతను ఏం చేశాడు, ఇంకా అప్పట్లో ఏం వెహికల్స్ అలాంటివి ఏం లేవు, నడుచుకుంటూ వెళ్ళాలి, నడుచుకుంటూ రావాలి, అంతే కదా. ఇంకా అతను ఏం చేశాడంటే ఇంకా వాళ్ళ ఊరికి వెళ్ళాలి కదా, ఆ ఊరు నుంచి స్టార్ట్ అయ్యాడు. ఆ షాప్ దగ్గర నుంచి వాళ్ళ ఊరికి వెళ్ళడానికి ఇంకా నడచడం స్టార్ట్ చేశాడు. వెళ్తూ ఉన్నాడు. ఆ రోడ్డు వచ్చిందనమాట. బాగా వెన్నెల రాత్రి ప్లస్ ఆ స్ట్రైట్గా ఉండే దారి, అటు సైడ్ ఇటు సైడ్ జొన్న పంటలు. వెళ్తూ ఉన్నాడంట. చాలా దూరంలో ఒక ఆడామె నిలబడుకొని ఉందంట రోడ్లో. బాగా తెల్ల చీర కట్టుకొని ఉందంట, నిలబడుకొని ఉందంట. ఆ వెన్నెల వెలుగుకి మిలమిల మెరుస్తోందంట ఆమె చీర. చూశాడంట ఇతను దూరం నుంచి. చూస్తే ఎవరో ఈ టైంలో ఆడమనిషి రోడ్లో ఉంది, ఈ టైంలో బయట తిరుగుతుందంటే ఖచ్చితంగా ఈమె వాళ్ళ ఇంట్లో భర్తతో కానీ లేకపోతే ఎవరితోనో గొడవబడి వచ్చింది. ఈరోజు ఎలాగైనా సరే ఏమను నేను పండగ చేసుకోవాలి అని అనుకున్నాడంట అతను. ఎందుకంటే అతను డ్రింక్లో ఉన్నాడు కదా, అతనికి చెప్పారు ఇలా ఉంటుందని. కానీ అతను కొత్తవాడు కదా, పెద్దగా దాన్ని పట్టించుకోలేదన్నమాట. ఇలా దెయ్యం ఉంటుందనే విషయం అతను మర్చిపోయాడు ఆ డ్రింకులో, ఆ మత్తులో. అక్కడ కనబడే ఆ ఆడామని చూసి ఇలా కొట్లాడి వచ్చేసి ఉంటుంది, ఈరోజు ఎలాగైనా సరే ఏమన్నా నేను ఏదో ఒకటి చేసేయాలి అని అతను మైండ్లో అనుకున్నాడు. చిన్నగా వెళ్తున్నాడంట. అదేం చేసింది, అక్కడే నిలబడుకోని ఉందంట. అతని కోసం వెయిట్ చేస్తుంది ఆ దెయ్యం. ఇతను వెళ్తూ ఉన్నాడంట. వెళ్తూ అప్పుడప్పుడు తలెత్తి ఆమెను చూస్తున్నాడంట. ఆమెమో 2 అడుగులు అలా వేస్తుందంట, మళ్ళీ ఆగుతుందంట. ఇతను నవ్వుకుంటున్నాడంట, ఈరోజు ఎలాగైనా సరే దీన్ని నేను పట్టేయాలి అని అనుకుంటున్నాడంట. రోడ్డు మొత్తం నడుస్తున్నాడంట. ఒకసారి ఇటు సైడ్కి వెళ్తాడంట తూగుతూ, మళ్ళీ ఇలా వెళ్తాడంట, అలా తూగుతూ రోడ్డు అంతా వస్తున్నాడంట అతను. ఆ దెయ్యమేమో అక్కడే ఉందంట. ఇంకా దగ్గరికి వెళ్తున్నాడంట. ఇంకా అతనికి ఆ దెయ్యానికి ఒక 10 అడుగులు దూరం ఉందంట. వెళ్ళాడంట. దాని మొహం కనపడలేదంట. మొహం కనపడకుండా మొత్తం హెయిర్ అడ్డం ఉందంట. బాగా తెల్ల చీర కట్టుకుని ఉందంట, నిలబడుకోని ఉందంట. దగ్గరికి వెళ్ళాడంటే ఇంక జస్ట్ ఒక 2 అడుగులంట. 1 అడుగు అలా దగ్గరికి వేసి రాయే నా చేతిలోకి అని చెప్పి గట్టిగా వాటేసుకోవాలని చూశాడంట. అదేం చేసింది ఆ దెయ్యము, వెంటనే చివుక్కున అతని చేతిలో నుంచి
ఏదో ఒక జంప్ చేసినట్లుగా ఈ గాల్లో ఎగిరిపోయినట్టుగా అతని చేతిలోంచి ఎగిరిపోయి అతని వెనకలు నిలబడిందంట వచ్చి. అతను ఎట్టబినావే నువ్వు అని చెప్పి మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే వెనకలు ఉందంట. ఏంటే ఇక్కడ ఉండాల్సిందా నువ్వు అక్కడికి వెళ్ళావు నువ్వు అని చెప్పి అంటున్నాడంట. సైలెంట్గా ఉందంట ఆ దెయ్యమేమో. మళ్ళీ ఈరోజు ఎలాగైనా నిన్ను వదలను నేను అని మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళాడంట. మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ పట్టుకోవాలని చూశాడంట. మళ్ళీ అది ఎగిరిపోయిందంట. ఎగిరి ఇంకో చోటు దూకిందంట. ఈరోజు నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు, నువ్వు చాలామందిని భయపెడుతున్నావు ఇక్కడ, నాకు అర్థమైంది, ఈరోజు నేను నిన్ను భయపెడతా అని చెప్పి ఇంకా దాన్ని అలా పట్టుకుంటా వెళ్తూనే ఉన్నాడంట. అది అలా ఎగురుతూ ఎగురుతూ వాడు పట్టుకున్న ప్రతిసారి ఎగురుతుందంట వాడి చేతిలో నుంచి. వాడికి దొరకట్లేదు, అది దెయ్యం కదా, దొరకకుండా ఎగురుతూనే ఉందన్నమాట. మనం చూస్తుంటాం కుందేలు పిల్ల ఎగురుతాయి కదా కుందేళ్ళు, అలా చివుక్కున ఎగురుతుందంట. అలా దాన్ని పట్టుకోవాలని ట్రై చేసి 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 ఆ రోడ్డు చివరి వరకు తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళిన తర్వాత అది ఏం చేసింది, లాస్ట్కు ఇంకొకసారి ఎగిరేసి లాస్ట్ టైము ఎగిరిన తర్వాత పెద్దగా అయిపోయిందంట, హైట్ అయిపోయిందంట. హైట్ అయిపోయి నేను ఎప్పుడు నీలాంటి వాడిని చూడలేదురా, నువ్వు నన్ను ఈరోజు చంపాలని చూస్తున్నావు, నేను ఎవరిని ఏం చెయ్యను, నన్ను చూసి వాళ్ళే భయపడుతున్నారు, నేను ఇక్కడే చనిపోయాను కాబట్టి నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పిందంట. నీ వల్ల చాలామంది భయపడి ఈ దారిలో నడచట్లేదు, నేను కొత్తగా వచ్చాను కాబట్టి నేను ఇలా చేశాను, నువ్వు ఇంకొకసారి ఎవరికన్నా కనపడ్డావు ఎవరినైనా భయపెట్టావని తెలిసిందంటే మాత్రం ఈసారి మాత్రం నిన్ను వదలను అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడంట. దెబ్బకు ఆ దెయ్యం నీకు దండం రా నాయనా, నేను ఎప్పుడు ఎవరికి కనబడిని అని చెప్పి అక్కడి నుంచి పరారైపోయిందంట. ఇది చాలా కామెడీగా ఉంది, కానీ ఇది నాకు చెప్పేవాళ్ళు కూడా నవ్వుతూనే చెప్పారు ఇలా జరిగిందంట అప్పట్లో అని. సో అది ఫ్రెండ్స్ ఇవాళ మన స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి స్టోరీస్ మీరు మరీ వినాలి అని అనుకుంటే మన మిస్టర్లు తెలుగు హారర్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టోరీస్ వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.